రాని వీరిద్దరు లోపల తీసుకో చేయగలుగుకో చేయగలుగుకో 3 సార్లు రాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాన్ని తీసిపెట్టు వచ్చినాయి అవి చేసాము తీసుకో గ్లాస్లో తీసుకో వాళ్ళకి ఏంటి తీసుకో మీరేంటి ఓం ఆజ్ఞా సమర్పయామి ఓం ఆజ్ఞా క్షీరస్నానం సమర్పయామి ఓం శ్రీ రావణ ఒకరి తర్వాత ఓం శ్రీ రావణాకారం విష్ణోరస్యవాదినః సురవినోముఖాకరప్రణ ఆయోగం శ్రీదారిజాత్మయామి ఓం శ్రీ రావణాకారం విష్ణోరస్యవాదినః సురవినోముఖాకరప్రణ ఆయోగం శ్రీదారిజ దధ్యాత్ ఎట్లా ఉన్నావు అది కొద్దిగా అవుతుంది ఓం దుబ్బి దంపింటివే వాణిజ్య ఓం శుక్రమతి సోదరి శ్రీదే సోచివత్సరితో నామే ఆజ్ఞాస్తమయామి ఓం శుక్రమతి సోదరి శ్రీదే సోచివత్సరితో నామే ఆజ్ఞస్థానం సమర్పయామి నిచేరే సమై వాళ్ళ సర్వీడు సమై బెల్లం పాకు ఇచ్చినట్టున్నాడా ఇది అవును భగవత్ తయారీ ఆవు ఒరిజినల్ పతాకలు ఓం మల్లికాకారుకాయ దేవరుక్షరంది సందవః మాజేరస్తంద ఓదరిహి మధునా సమయామి మధుస్నానం సమర్పయామి కనెక్ట్ అవుతుంది అక్క మామ ఓం స్వామి సమస్త దివ్యాయ జన్మనే స్వామింద్రాధరే గుణాందే స్వామింద్రాయ వరుణ ఇంకో 12 సార్లు పంచామృతము వస్తారా ఏంటి వినేది ఓం యాపరిని ఆడంబరంగా పూజించినటువంటి వారు పూజించిన తర్వాత ఆ సూత మహర్షులు అడుగుతున్నారు స్వామి మీ యొక్క సేవలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినాయి కాబట్టి మీకు మళ్ళా ఏమైనా కోరికలు ఉన్నాయా అడగండి దాన్ని తీరుస్తాను అన్నాడు అందుకు ఆ మహాములు అంటున్నారు అయ్యా ఇక్కడికి వచ్చేటటువంటి మానవులందరూ కూడా ఏదో కష్టంతో బాధతో పడుతూ ఇక్కడికి వస్తున్నారు వారి కష్టముల నుండి విముక్తి పొందడానికి ఏదైనా ఒక మార్గాన్ని చెప్పి రక్షించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసినాడు అది విన్నటువంటి ఆ సూత మహర్షి చెప్తున్నాడు మీరు అడిగినటువంటి విషయం లోక కళ్యాణం కోసం అడుగుతున్నారు చాలా సంతోషమైనది అదే విషయాన్ని నారద మహర్షుల వారు కూడా మహావిష్ణువును అడిగినటువంటి వారైనారు ఆ మహావిష్ణువు నారదునికి ఏమైతే విషయాన్ని చెప్పినాడో అదే విషయాన్ని మీరు చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్తా ఉన్నాడు ఏకదా నారదాయోగి పరానుగ్రహకాంక్షయ పర్యటాన్ వివిధాన్ మర్త్యలోకాముపాగతః అందరికీ తెలిసిన విషయమే నారదుడు సకల లోక సంచార ప్రియుడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు మార్గవశమున ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడవుతాడు ఈ భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తాడు వీరికి కష్టములు ఏ విధంగా అయితే తొలగును అని ఆలోచించినటువంటి వాడై నేరుగా విష్ణులోకానికి వెళ్ళినటువంటి వాడవుతాడు విష్ణులోకములో చతుర్భుజుడును తెల్లని శరీర ఛాయ కలవాడును శంఖ చక్ర గదాధరుడును పద్మవనమాలా విభూషితుడైనటువంటి శ్రీమన్నారాయణ చూసి స్తోత్రాన్ని చేస్తాడు నమో వామనా సతీతాయ రూపాయానంద శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తరామాక్తి నాశనే మనసుతో ఊహించడానికి గాని మాటతో వివరించి చెప్పడానికి గాని అతీతమైనటువంటి రూపు గలవాడవు అమిత శక్తి సంపన్నుడవు ఆది మధ్యాంతరహితుడవు నిర్గుణుడవు సర్వగుణాత్ముడవు ప్రపంచమునకు ఆది అయినటువంటి వాడవు శ్రీమన్నారాయణ నేను నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను అని ఆ విధంగా నారద మహర్షి స్తోత్రాన్ని చేస్తాడు ఆ స్తోత్రాన్ని విన్నటువంటి ఆ నారాయణుడు అడుగుతున్నాడు కిమర్థం ఆగతోసిత్వం కెంతి మనసి వర్ధతే ఊరకిరారు మహానుభావులు అన్నట్లుగా నారద నీవు 14 లోకాల సంచార ప్రియుడు ఈ భూలోకానికి వైకుంఠానికి వచ్చినావంటే ఏమన్నా విషయాన్ని తీసుకొచ్చింటావు ఆ విషయాన్ని నాతో చెప్పినట్లయితే నీకు దానికి పరిష్కరిస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి వాడైనాడు అందుకు అని చెప్పేసి ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన విన్నటువంటి ఆ నారాయణుడు అడుగుతున్నాడు అయ్యా నీవు అడిగినటువంటి విషయం లోక కళ్యాణం కోసం అడుగుతున్నావు చాలా సంతోషం అనేది ఈ భూలోకంలో కానీ
నాడు అది విన్నటువంటి దాన్ని అంతా నాకు తెలియజేయండి అయ్యా అని చెప్పేసి అడిగినటువంటి వాడు ఉన్నాడు. అందుకు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఆ యొక్క వ్రతం చేయడం వల్ల దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతీకరం సర్వత్ర విజయప్రదం మాఘేవా మాధవే మాసే కార్తికేయ శుభేదినే సంకల్పమైనప్పుడు కష్టములు సంభవించినప్పుడు దారిద్ర్యము సంభవించినప్పుడు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును. వాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే తదా పునః నీకు భగవంతుడు శక్తి ఇచ్చినట్లయితే నెల నెల కూడా ఆచరించవచ్చునయ్యా, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా చేసుకోవచ్చును. ఈ యొక్క వ్రతాన్ని ఏకాదశి రోజున గాని పౌర్ణమి రోజున గాని సూర్య సంక్రమణ రోజున గాని ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేవాల దంతదావనాది కృత్యములు నిర్వర్తించుకుని శుచిర్భూతుడై భగవంతుడికి నమస్కరిస్తూ స్వామి సత్యదేవ నీ యొక్క అనుగ్రహ ప్రాప్తికై ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నాను తండ్రి అని ఆ భగవంతుని స్మరణ చేసుకోవాలా. ఆ చేసుకున్న తరువాత మధ్యాహ్న క్రియలు కూడా స్నానాన్ని ఆచరించినటువంటి వాడై ప్రదోషాకాలం ఈ యొక్క పూజను ప్రారంభించాలా. పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చేసుకోవాలా. మట్టి ఇండ్లు కలిగినటువంటి వారు ఆవు పేడతో చక్కగా అలికి దాని మీద ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద అంచులున్నటువంటి కొత్త వస్త్రాన్ని వేయాలా. ఆ వస్త్రము మీద బియ్యము పోయాలా. శక్తిని బట్టి వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని చేసినటువంటి కలశాన్ని ఉంచాలా. మరీ బాగా పేదవాళ్ళైనట్లయితే మట్టి కలశాన్నైనా ఉంచుకోవచ్చును, కానీ లోభత్వము చూపరాదు. కలశము సకలము ఆచరించాలా. ఆ కలశము మీద కొత్త వస్త్రాన్ని వేయాలా. ఆ వస్త్రము మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలా. ఆ ప్రతిమ 80 గురిగింజల బంగారంతో గాని లేదా దానిలో సగము గాని లేదా 20 గురిగింజల బంగారంతో చేసినటువంటి సత్యనారాయణ స్వామి ప్రతిమను అందులో ఉంచాలా. స్వామికి ప్రీతిగా ముందుగా విఘ్నేశ్వరుని పూజ, తర్వాత పంచలోకపాలకులు ఆదిత్యాది నవగ్రహములు ఇంద్రాది అష్టదిక్పాలకులు, తర్వాత ఆయా మీ యొక్క ఇష్టదేవతలను అందులో ఉంచి పూజ చేసుకోవాలా. తర్వాత ఈ యొక్క వ్రతాన్ని 4 వర్ణముల వారిని కూడా చేసుకోవచ్చునయ్యా. భక్తులు ఎవరైనా కూడా మనుషులు ఎవరైనా కూడా భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. కానీ పగలు నుండి ఉపవాసం ఉండి సాయంకాలంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలా. ఈ యొక్క వ్రతానికి బ్రాహ్మణులను బంధువులను పిలుచుకువచ్చి యథావిధిగా అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, సేరుపావు గోధుమనుక దొరకనిచో వరినూక కలిపి పంచదార కలిపి ప్రసాదం చేయాలా. ఒకవేళ పంచదార దొరకని పక్షంలో బెల్లము కూడా కలిపి 1.25 కేజీ చొప్పున ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం చేయాలా. ఆ చేసినటువంటి నైవేద్యాన్ని అందరికీ పంచి బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణ తాంబూలాలతో సత్కరించి దీవెనలు తీసుకుని బ్రాహ్మణంతో సహా షడ్రసోపేతమైనటువంటి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచేయాలా. స్వామికి ప్రీతిగా నృత్య గీతాదిక మహారాజ ఉపచారం సంతుష్టి చేయాలా. కలియుగమున భూలోకముల మానవులు తమ కోరికలు తీర్చుకున్నకు ఇంతకంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు ఆ నారద మహర్షి చెప్పినటువంటి విషయాన్ని సూత మహర్షుల వారు ఆ మహర్షులకు చెప్పినటువంటి వారైనారు. ఇది స్కంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతదాయాం ప్రథమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం. అంటారు నన్ను నాకు 27 మంది సంతానము ఫలానా దేవాలయంలో అర్చనగా పనిచేస్తున్నానని చెప్పేసి తన కష్టాన్నంతా చెప్పినటువంటి వాడినాడు. అది విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ సత్యనారాయణ స్వామి అంటున్నాడు, నీవు సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయని చెప్పి చెప్తూ ఆ వ్రత విధానాన్ని మహత్యాన్నంతా కూడా చెప్పి అక్కడనే అదృశ్యం కావడం జరిగింది. జరిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్లి తన భార్యతో చెప్పగా భార్య నవ్వుతా ఉంది. ఏమయ్యా నువ్వు తెచ్చే ప్రసాదము డబ్బులు మన పిల్లలకే సరిపోవడం లేదు, నీవు వ్రతం అంటున్నావు కదా, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, మనం చేసే వ్రతము వల్ల చేస్తున్నాం, మాకు దానం చేయండి. భగవాన్ భిక్షాంధదాతు, స్వామి మేము వ్రతం చేస్తున్నాం మాకు దానం చేయండి అని చెప్పేసి వాళ్ళు భిక్ష జోడికి బట్టి అడిగే లోపల అందరూ అక్కడ ఉన్నటువంటి సౌకారులంతా అనుకున్నారు, ఈ స్వామి ఒక్కరోజు కూడా మన ఇంటికి రాలేదు అడుక్కుని ఈ రోజు వచ్చినాడంటే ఆయనకి వ్రతాన్ని ఆచరించినటువంటి వాడినాడు. ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన ఆ బ్రాహ్మణుడు కొన్ని దినములలో పెద్ద షౌకారైపోయినటువంటి వాడినాడు. అనుకున్నాడు, స్వామి నేను పడినటువంటి కష్టం ఈ గ్రామంలో ఎవ్వరూ పడరాదు, కాబట్టి నేను అన్నదాన చట్టాలు ఏర్పాటు చేస్తాను స్వామి. 4 జీవనాన్ని సాగించేటటువంటి బోయవాడు ఆ రోజు అడవికి వెళ్ళినాడు, కట్టెలు కొట్టుకున్నాడు, నగరానికి తిరిగి వచ్చినాడు. కట్టెలమ్మ కట్టెలు అని చెప్పేసి వ్యాపారం ప్రారంభించినాడు. ఉదయం 9 గంటలకు వ్యాపారం ప్రారంభించగా సాయంత్రం 6 గంటలైనా కూడా ఆయనకు వ్యాపారం కాలేదు. ఏం చేయాలో, ఎక్కడికన్నా పోతే తినడానికి పోతే వ్యాపారం ఎక్కడ పోతుందో అని చెప్పేసి భయంతో ఆ కట్టెలను భుజాల మీదే పెట్టుకుని ఊరి తిరిగి వేసి
వేసారిపోయింది. సాయంత్రం 7-8 గంటల సమయంలో ఇంటికి వెళదాము, అక్కడ భార్య ఏమైనా తెచ్చింటుంది అని చెప్పేసి ఇంటికి వస్తూ ఉండగా అక్కడ మార్గ మధ్యంలో ఈ బ్రాహ్మణుడు ఆ ఇంటికి వచ్చినటువంటి బంధువులైతేనేమి మిత్రులైతేనేమి ఆ శతానందుని ఇంటి నుండి అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళైనారు. అప్పుడు శతానందుడు బయటకు వచ్చి చూస్తాడు. ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోవడం మర్చిపోయినారేమో చూద్దామని చెప్పేసి బయటకు వచ్చి చూడగా ఆ బోయవాడు బయట కూర్చుని ఉంటాడు. ఏమయ్యా బయట కూర్చున్నావు కదా, నీవు లోపలికి రావచ్చు కదా, తీర్థ ప్రసాదాలు తీసుకున్నావా లేదా అని చెప్పేసి ఎంతో ఆప్యాయతతో ఆయన పలకరించినటువంటి వాడైనాడు. అప్పుడు ఆ పోయేవాడు చెప్తున్నాడు, స్వామి ఎందుకో స్వామి ఈ రోజు ఉదయం నుంచి ఎవ్వరు నాకు అన్నం పెట్టలేదు స్వామి, ఆకలి ఆకలి అని అడిగి చాలైపోయింది స్వామి, కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి స్వామి, ఇక్కడే కూర్చున్నాను అంటే రవేంద్ర రావయ్య అని చెప్పేసి వానికి కాళ్ళకు నీళ్లు ఇచ్చి ముఖానికి నీళ్లు ఇచ్చి లోపలికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత ఆ దివ్యమైన అలంకరణను చూసినాడు. స్వామి మీరు వ్రతం చేస్తున్నటువంటి ఏమి వ్రతం ఇది, ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం వస్తుంది, ఎందుకోసం మీరు చేస్తున్నారు అని అడిగినాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అయ్యా ఇది సత్యదేవుని యొక్క వ్రతం అంటారయ్యా. దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతీకరం సర్వత్ర విజయీప్రదం. ఈ యొక్క వ్రతం చేస్తే సకల కష్టములన్నీ దుఃఖములన్నీ తొలగిపోతాయా అని చెప్పేసి తన వృత్తాంతాన్ని చెప్పినటువంటి వాడైనాడు. చెప్పిన తర్వాత పోయేవాడు తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆ బ్రాహ్మణుడితో అంటున్నాడు, స్వామి ఉదయం నుంచి ఈ రోజు ఎవ్వరు కూడా నాకు మానవీయత చూపించకుండా అన్నం పెట్టుకోకుండా అడిగి అడిగి సారైపోయింది స్వామి, అందరూ కూడా నన్ను అంటరాని వాడని చెప్పేసి బయటకు తొప్పేసినారు, మీరెందుకు స్వామి లోపలికి పిలుచుకొని తీర్థ ప్రసాదాలు ఇచ్చినారు కదా, మీరు పెద్దవాళ్ళు కదా, నన్ను అంటరాని వాడని తెలియదా అని చెప్పేసి అడిగినటువంటి వాడైనాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడయ్యా, నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు మిత్రులు, నేను పిలిస్తేనే వచ్చినారు, కానీ నువ్వు మాత్రము తిథి వార నక్షత్రం తెలియకోకుండా నా గడపకు వచ్చినావు, ఆకలి అని వచ్చినావు. భగవంతుడు చెప్తా ఉండేవాడు, భక్తుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కోరినా వస్తాను కానీ ఈ రూపంలోనే వస్తానని చెప్పడు. కాబట్టి ఈ రోజు ఆ భగవంతుడు నీ రూపంలోనే వచ్చినాడు, ఆ ప్రసాదం నీకే ఇచ్చినానని చెప్పి చెప్పగానే ఆ బోయవారి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఏమిటి స్వామి నన్ను దేవుడు అంటున్నారేమిటి, ఈ క్షణం వరకు నేను నాస్తికుడను, నా ఇంట్లో ఒక దేవుని ఫోటో గాని పూజ గాని పురస్కారం గాని ఇంతవరకు ఏమి జరగలేదు గత 40 సంవత్సరాలుగా, కానీ నన్ను దేవుడు అంటున్నారు, ఇక రోజు దైవారాధన చేస్తే ఇంకా ఎంత మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. స్వామి లేదు తప్పకుండా నేను కూడా రేపు నుంచి వ్రతం చేస్తాను, భగవంతుని నమ్ముతాను స్వామి అని చెప్పేసి స్వామి దగ్గర గట్టిగా సంకల్పం చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకున్నాడు, తన భార్య కోసం అని కూడా అడిగి తీసుకుని తన భార్యకు ఇంటికి బయలుదేరినటువంటి వాడైనాడు. ఇంటికి బయలుదేరగా ఇంటి దగ్గర తన భార్యను కూడా ఎవరు కూలికి పిలవలే. ఆ రోజు ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ రోజు ఎవరు పిలవలేదు. ఆమె కూడా ఆకలితో ఉంది, భర్త ఏమైనా తెస్తాడేమో అని చెప్పేసి ఆమె కూడా ఎదురు చూస్తూ ఉండగా భర్త రావడం చూసింది. పరుగున ఎదురుగా వెళ్ళి, ఏమయ్యా వ్యాపారం బాగా చేసినట్టుంది కదా, ఈ రోజు కట్టెలు కూడా తెచ్చినట్టున్నావు, వ్యాపారం బాగా వాపస్ తెచ్చేసినాను, ఈ రోజు మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణ గృహంగా సత్యదేవుని యొక్క వ్రతమంట, ఆ వ్రతం చేస్తే సకల కష్టములు తొలగిపోతాయట అని దేవుడిని నమ్మండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నీవు నా మాట వినలేదు. ఈ రోజు భగవంతుడు అనేటటువంటి వాడు నిన్ను ఆకలి రూపంలో ఆ బ్రాహ్మణుడింటికి పోయే విధంగా చేసినాడు. ఈ రోజు భగవంతుని గురించి నీవు ఎక్కువ ఆనందిస్తా ఉంటే ముందుగా ఆనందించేది నేనే అని చెప్పేసి ఆ భార్య చాలా ఆనందపడింది. రాత్రంతా నిద్ర రావడం లేదు. నా భర్త ఉదయం కూడా ఇట్లానే ఉంటాడా లేకపోతే మళ్ళా మారిపోతాడా అని చెప్పేసి ఆ ఆనందంతో ఉంది. మరుసటి రోజు ఉదయం అయింది. అప్పుడు భార్య భర్తతో అంటుంది, నాథ నిన్న రాత్రి మనం వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని అడుగుతుంది. అప్పుడు వాడు చెప్తాడు, బయట కట్టెల మోపు ఉంది కదా, ఆ కట్టెల మోపు అమ్మేద్దాం, ఎంతైతే ధనం వస్తుందో ఆ వచ్చిన ధనంతో వ్రతం చేద్దామని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆ కట్టెల మోపు తీసుకుని జగామ నగరే రమ్యాం ధనీనాం ఇతర సంస్థిత, ఎక్కడైతే ధనవంతులు ఉంటారో ఆ విధికి పోయినాడు. కట్టెలమ్మ కట్టెలని చెప్పేసి గట్టిగా వచ్చే లోపల నాకు కావాలి నీకు కావాలని చెప్పేసి రెట్టింపు ధనాన్ని ఇచ్చుకున్నటువంటి వాళ్ళైనారు. అప్పుడు ఆ యొక్క వాడు అనుకున్నాడు, స్వామి జగన్నాథ సత్యదేవ ఎంత జగన్నాటక సూత్రధారుడమయ్యా, రోజుందే కట్టెలు తెచ్చేవాడిని 10 రూపాయలు అనేటటువంటి వాడిని 2 రూపాయలకి ఇస్తావా 5 రూపాయలకి ఇస్తావా అని బేరమాడేటటువంటి వాళ్ళు ఈ రోజు 10 రూపాయలకు విలువైనటువంటి కట్టెలను 100కి ఇస్తావా 1000కి ఇస్తావా అని అడుగుతున్నారు కదయ్యా, ఇదంతా నీ మాయనయ్యా, నిన్ను నమ్మినటువంటి వాడు ఎప్పుడూ చెడిపోడయ్యా అని చెప్పేసి భగవంతుని మరలా స్మరణ చేసుకోవడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే మనం భగవంతుని ఎక్కువగా ధ్యానం చేస్తామో వారి యొక్క సెల్ ఫోన్ లో వారి యొక్క మొదటిలో మనం సేవ్ అయిపోతాం అనమాట. ఓహో వీడు నా భక్తుడు అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆయన భక్తులు ఆయన మెదడులో మన యొక్క పేరు
ఇదైపోయిందో, మెమరీ అయిపోయిందో, ఇక మన చేయి వాడు వదలడు. ఎప్పుడు కూడా మన మొబైల్ డిలీట్ అయిపోతాయి, కానీ పెట్టుకున్నాడు మనసులో పెట్టుకుని కావలసినంత ధనాన్ని వారికి ఇచ్చినటువంటి వాడైనాడు. ఆ పోయేవాడు కొద్ది నెలలో పెద్ద షౌకారైపోయినటువంటి వాడైనాడు. ఆ వచ్చిన ధనంతో 10 మందికి సేవ చేయాలనే మనోభావంతో పెద్ద కట్టెల వ్యాపారాన్ని ప్రారంభించి ఎంతో వందల వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి బ్రతుకున్నంత కాలము సత్యదేవుని వ్రతాన్ని చేస్తూ చివరకు సత్యపురానికి వెళ్ళినటువంటి వాడైనాడు. ఇది సాంగపురాణే దేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతరాజాం ద్వితీయోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేసుకోండి. కాయలు కొడుతున్నట్టు ఆ ఉల్కముఖ రాజు ప్రజలను పక్కకు తెరవలే పాలిస్తూ రాజ్యపాలన చేస్తున్నటువంటి వాడు. ఒకనాడు 2 వర్తకులు వ్యాపార నిమిత్తము ఆ సముద్ర మార్గం గుండా వెళ్తూ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలా, సముద్రంలో ఇంకా ఏమి దొరకవు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అల్లంత దూరంలో రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసినారు. అక్కడికి వాళ్ళు ఏం చేసినారు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళైనారు. వచ్చి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య జీవితాన్ని గడిపినారు. భార్య ఆ యొక్క లీలావతి గర్భవతి అయింది, 9 మాసములు వచ్చింది. 10వ మాసమున ఒక కుమార్తెను కలిగింది. ఆ కుమార్తె ఎలా ఉంది అంటే శుక్లపక్ష పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అంత అందంగా, ముద్దుగా, తెల్లగా, గుండుగా కనిపిస్తా ఉంది. అందరూ రావడము చూడము, అమ్మా నీ కుమార్తె చాలా అందంగా ఉందమ్మా, చాలా సంవత్సరాల తరువాత జన్మించిన కుమార్తె కదమ్మా, చాలా ముందుగా అందంగా ఉందమ్మా అని చెప్పేసి 10 మంది 10 విధాలుగా అభినందిస్తా ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ విధంగా ఉండగా కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి 3 నెలలు వచ్చేసింది. 3 నెలల తర్వాత అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా ఈ రోజు మన అమ్మాయికి నామకరణం చేయాలనుకున్నాం కదా, ఆ నామకరణ బారసాల్లో బంధుమిత్రులందరూ వచ్చింటారు, సత్యదేవుని వ్రతం చేస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు ఆ యొక్క వర్తకుడు అంటాడు, ఇప్పుడు ఎందుకు లేవే, చాలా రోజుల తర్వాత మన ఇంట్లో శుభకార్యం జరుగుతా ఉంది, చాలా మంది వచ్చింటారు, నీవు వ్రతం అని చెప్పేసి అక్కడ కూర్చుంటే వాళ్ళని పలకరించేది వాళ్ళు ఎవరు అంటే 16 కళలతో పడే విధంగా వ్రతం అని నన్ను విసిగిస్తున్నావే, ఇక మీద వ్రతమొద్దు ఏమొద్దు, అమ్మాయి వివాహాలను తప్పకుండా చేద్దాము అని చెప్పేసి భార్యకు సమాధానం. ఒక్కడే కొడుకు ఉండాలా, అందగాడుగా ఉండాలా, నా ఇంటికి ఇల్లరికం రావాలా అని చెప్పేసి అడిగినటువంటి వాడు. మనము నగరానికి వెళదాం పదా వ్యాపారం నిమిత్తం అని చెప్పేసి అల్లుని వెంట పెట్టుకుని చంద్రకేతు మహారాజు పాలించేటటువంటి రత్నసానాపురానికి పోయినటువంటి వాడైనారు. సాంబారు అని చెప్పేసి విన్నవిస్తారు. రాజు ఏమీ ఆలోచించకుండా వారిని కారాగృహణ బంధించండి అని ఆజ్ఞాపిస్తాడు. వారు ఆ విధంగా కామాలను ఇద్దరు కూడా కారాగృహణం తీసుకుపోయి బంధిస్తారు. వాడిని ఎన్ని విధాలుగా వేడుకుంటారు, స్వామి మేము వ్యాపారులమయ్యా, రత్నపురం నుంచి వచ్చినామయ్యా, వైశ్యులమయ్యా అని చెప్పేసి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా వాళ్ళ మాటలు ఎవరు మీద 8 సంవత్సరాలు అయిపోతాయి, 3 సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విచ్చబెట్టుకుంటూ ఉండగా ఒకనాడు కళావతి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వస్తా ఉంది. అప్పుడు లీలావతి ఒక్కటే వస్తున్నావు కదా, 11 గంటల సమయము మనది బగదిక్కులేని సంసారం కదా అని చెప్పేసి గట్టిగా గద్దించి అడిగేసరికి కళావతి చెప్తా ఉంది, అమ్మా ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నారమ్మా, అక్కడనే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చినానమ్మా అని చెప్పి చెప్పగానే అప్పుడు లీలావతికి జ్ఞానోదయం అవుతుంది. అవునమ్మా, మీ నాన్నగారి పిచ్చినారితనం వలన మనం ఈ విధంగా చేయకుండా ఉండడం వల్ల మనకి కష్టం సంభవించి ఉండవచ్చు, కాబట్టి రేపు మనం తప్పకుండా వ్రతం చేద్దామమ్మా అని చెప్పేసి కుమార్తెతో చెప్పగా కళావతి నవ్వుతూ చెప్తా ఉంది, ఎందుకులేమ్మా ఈ రోజు నేను కథలు వినొచ్చినాను కదా, ఆ కథలో చెప్పినారు వ్రతము చేస్తూ ఉండగా చూచినను, కథను విన్నాను, చాలు పుణ్యం వస్తుందన్నావరమ్మా, మళ్ళా ఎందుకు డబ్బులు ఖర్చు ఎందుకు చేయాలమ్మా అనింది. అప్పుడు ఆ లీలావతి చెప్తా ఉంది, నీకన్నీ మీ నాన్నగారి బుద్ధులే వచ్చినా చూడు, వ్రతం చేద్దామంటే చూసొచ్చినాను చేసొచ్చినాను అంటున్నావు కదా, ఈ మాటలే మనకు ఈ కష్టాన్ని సంభవించే విధంగా చేసినాయి, కాబట్టి రేపు లేదు ఎంత కష్టం వచ్చినా కూడా మనం భిక్షాటన చేయాల్సిందే, మనం వ్రతం చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా సంకల్పించుకుని రాత్రంతా నిద్రపోకుండా భగవంతుడితో వేడుకుంటున్నారు. సత్యదేవ, మా ఆయన చేసినటువంటి తప్పిదం వల్ల మాకు ఈ కష్టం సంభవించి ఉండవచ్చు, కాబట్టి రేపు సాయంత్రానికల్లా నేను వ్రతం చేస్తాము తండ్రి అని చెప్పేసి ఆ చేతిలో ప్రసాదాన్ని తీసుకుని భగవత్ స్వరూపంగా భావించి, స్వామి నా భర్త అల్లుడు ఎక్కడున్నా కూడా క్షేమంగా వచ్చే విధంగా చేతండ్రి అని చెప్పేసి వేడుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి తల్లి కూతురు ఇద్దరు కూడా భిక్షాటనకు బయలుదేరినారు. భిక్షాటనకు బయలుదేరి, మేము వ్రతం చేస్తున్నాం మాకు దానం చేయండి, భగవాన్ భిక్షాంతదాతు, స్వామి మేము వ్రతం చేస్తున్నాం మాకు దానం చేయండి అని చెప్పేసి వచ్చినటువంటి భిక్షతో ఆ రోజు రాత్రికి సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళైనారు. ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ భగవంతునితో వేడుకుంటున్నారు. స్వామి సత్యదేవ, నిన్నటి రోజు 24 గంటలు గడవకముందే నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన తండ్రి, నా భర్త నా అల్లుడు ఎక్కడున్నా కూడా క్షేమంగా వచ్చే విధంగా చేయండి అని చెప్పేసి వేడుకునేసరికి వెంటనే సత్యదేవుడు ఒక
ఆకాశవాణి రూపంలో చంద్రకేతు మహారాజు స్వప్నంలో వెళ్ళినాడు. వెళ్ళి, ఓ చంద్రకేతు మహారాజా, నీవు 2 సంవత్సరాల క్రితమే 2 వ్యక్తులను బంధించినావు. వాళ్లను నీ యొక్క